సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టులో భారీ ఓటు లభించింది. ఇప్పటికే ఆయనకి సంబంధించి ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కేసుకు సంబంధించి బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఆదోనికి సంబంధించి ఉన్నటువంటి ఆదోని కేసులో రిజిస్టర్ అయినటువంటి పోసాని కృష్ణమురళికి సంబంధించి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మొన్న పీటీ వారెంట్ మీద పోసాని కృష్ణమురళిని ఆదోనికి తీసుకెళ్లి ఆయన్ని 14 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోర్టుని అర్జించడం నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఒక ప్రకటన అయితే చేస్తూ వచ్చింది. ప్రధానంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి దాదాపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆయన మీద వివిధ విధాలుగా కేసులు పెట్టేసి మళ్ళీ పీటీ వారెంట్లు వేసి మళ్ళీ ఆయన అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. సో ఇటీవలే ఆయనకి కొన్ని కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ వస్తూ ఉన్నాయి. కడపకు సంబంధించి కడప మొబైల్ కోర్టు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత విజయవాడకి సంబంధించిన కోర్టులో కూడా దానికి సంబంధించి కూడా బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆదోనికి సంబంధించి కూడా ఈ ఇష్యూకి సంబంధించి బెయిల్ కూడా ఇచ్చు కోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే పోసానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆదోనికి సంబంధించిన కేసుకు సంబంధించి 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు పిటిషన్ వేశారు. ఆ పోలీసులు పిటిషన్ జేఎఫ్సీఎం కోర్టు కొట్టివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపు ఈ ఇష్యూకి సంబంధించి ఆయన మీద 3 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తూ వచ్చారు. బిఎన్ఎస్ సెక్షన్ 350(3)(1), 350(3)(2), 353(c) కింద కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన్ని పోలీసులు కేసు పెట్టి కూడా సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే పోసానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి చూసుకుంటే ఆయనకి గత నెలలో అంటే ఫిబ్రవరి చివరిలో ఆయన అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఆయనకి సంబంధించి పోసాని మీద 16 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. 16 కేసుల్లో కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్కరు కూడా పీటీ వారెంట్లు వేసి ఆయన మళ్ళీ అక్కడ తీసుకెళ్లి విచారణ చేయాలి, కస్టడీ తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక చర్యలన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఈరోజు ఆదోని కేసుకు సంబంధించి చూసుకుంటే ఆదోని కేసుకు సంబంధించి ప్రభుత్వం తరపు లాయర్లు మాత్రము ఆయన్ని కస్టడీకి ఇవ్వాల్సిందని చెప్పేసి కోర్టుతో వాదించేటువంటి నేపథ్యంలో కోర్టు మాత్రము ఆ యొక్క ఇష్యూని మాత్రం కన్సిడరేషన్లోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. ఆయనకి సంబంధించి బెయిల్ ఇస్తూ కూడా ఒక మంజూరు అయితే చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోసానికి సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలు ఆయన వేధిస్తూ ఉన్నాయి. ఆయనకి హార్ట్ సర్జరీ జరగడం కావచ్చు, లేదంటే ఆయనకి బీపీ షుగర్ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కువ రోజులు జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ కూడా పోసానికి తరపున లాయర్లు కూడా కోర్టులో వాదించే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి పోసానికి సంబంధించి 3 కేసుల్లో కూడా ఏదైతే ప్రధానంగా ఆయనకి సంబంధించి 3 కేసులు నడుస్తున్నాయో ఆ 3 కేసుల్లో కూడా ఇప్పుడు బెయిల్ అయితే 3 కేసులకు సంబంధించి రావడం జరిగింది. రేపు పోసాని కూడా విడుదల కాబోనట్టు మనకు అర్థమవుతుంది. రేపు సాయంత్రం వరకు పోసాని కృష్ణమురళిని విడుదల చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జైల్లో ఉన్నారు. కర్నూలు జైలుకి సంబంధించి ఆయన జరుగుతుంది. ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే ఆదోనికి సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి ఆయన కర్నూలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి అంశానికి సంబంధించుకుంటే ప్రస్తుతం అన్ని కేసులకు సంబంధించిన రిలీఫ్ దొరికినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా కేసులు ఏమన్నా పెడతారనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి పోసాని కృష్ణమురళికి సంబంధించి కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఒక కేసులో రిలీఫ్ వస్తుంది అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో ఒక ఇష్యూ కింద కూడా కేసు పెడుతూ ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ కింద కూడా కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి దానికి సంబంధించి విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఇటు విజయవాడ సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి అలాగే బాపట్ల, నరసరావుపేట, ఆదోని, అలాగే మొన్న రాయచోటి, ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఆయన మీద కేసులు నమోదవుతూ వస్తాయి. జనసేనకు సంబంధించిన నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కూడా తమ మనోభావాలు దెబ్బతున్నాయి అనేటువంటి ఒక అంశం మీద పోసాని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కూడా వాళ్ళందరూ కూడా కేసులు పెడుతున్నారు. అయితే కోర్టు మాత్రం ఎప్పుడో జరిగినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు కేసులు పెడతారు? దట్టు కూడా మీరు పెట్టినటువంటి కేసులు కావచ్చు, దానికి అప్లై అయ్యేటటువంటి సెక్షన్స్ కావచ్చు చాలా భిన్నంగా ఉన్నాయంటూ కూడా కోర్టు కూడా చాలాసార్లు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అలాగే కొన్ని కక్ష సాధింపు చర్యలుగా జరుగుతున్నాయంటూ కూడా వైసీకి సంబంధించి నేతలందరూ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు కూడా కోర్టులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పోలీసులకు సంబంధించి, అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా. ఇప్పుడు జరుగుతున్న అంశాలు కూడా కక్షపూరితంగా రాజకీయంగా చేయడం మంచిది కాదంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇటీవల రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే ఆయన 2019లో తీసినటువంటి కమ్మరాజ్యంలో కడపరెడ్లకు సంబంధించిన సినిమాకి సంబంధించి కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కమ్మ సామ్రాజ్యాన్ని ఎలా దెబ్బ
దెబ్బ కొట్టారు, అక్కడికి ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చారనేటువంటి ఒక అంశం మీద ఈ యొక్క పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత దానికి సంబంధించి సెన్సార్ బోర్డు దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఆ సినిమా టైటిల్ని మార్చి మళ్ళీ విడుదల చేయాలని చెప్పేసి కూడా విడుదలైపోయింది. సో అలాంటి సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా దానికి సంబంధించి కూడా కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించి కూడా కోర్టు ఎప్పుడైతే వెళ్ళిందో కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఎప్పుడో విడుదలైనటువంటి సినిమాకి సంబంధించి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటమైంది, ఇప్పుడు ఆ సినిమా మీద కేసు పెట్టడం ఏంటంటే కూడా కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా ఏవైతే కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయో, కేసులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక్కొక్కటిగా రిలీఫ్ వస్తూ ఉంది. మొన్న రామ్ గోపాల్ వర్మ, ఈరోజు పోసాని కృష్ణమురళి, అలాగే పేర్ని నానికి సంబంధించి కూడా వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి మాత్రము ఆయనకి అప్లై చేసినటువంటి సెక్షన్స్ కూడా చాలా ప్రధానంగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ ఏదైతే ఆయనకి సంబంధించి మాత్రము మరి కొద్ది రోజుల్లో బెయిల్ వస్తున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఇదైతే ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ప్రధానంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే పోలీసులు కొత్త కేసులు పెట్టి ఆయన్ని స్టేషన్ల చుట్టూ తిప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు పోసానికి బెయిల్ రావడం అనేది కూడా ఒక మంచి పరిణామంగా వైసీపీ శ్రేణులు అయితే చూస్తున్నారు. కానీ ఏవైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఆయన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కావచ్చు, గతంలోనే ఆయన రాజకీయాలను వదిలేస్తున్నటువంటి చెప్పినటువంటి సమయంలో ఆయన క్లారిటీ ఇస్తూ వచ్చారు. నేను క్షమాపణలు చెప్తూ ఉన్నాను, ఇంకా రాజకీయాలకు సంబంధించి అలాగే ఎవరైతే నేను తిడుతూ వచ్చానో వాళ్ళందరినీ కూడా క్షమాపణ కోరుతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత కూడా ఆయనకు సంబంధించిన కేసులు కూడా పెట్టడం కూడా జరుగుతూ వచ్చింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా పోసాని కృష్ణమురళికి మాత్రం ఇప్పుడు ఒక రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. రేపు ఆయన విడుదలయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో కూడా ఆయన కర్నూలు కోర్టు నుంచి కూడా విడుదలవుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కర్నూలు జైలు నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యే అవకాశం పోసాని కృష్ణమురళికి ఉందనేది చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి 3 కేసులకు సంబంధించిన బెయిల్ రావడంతో ఇప్పుడు కొంత ఆనందంలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బందులను కూడా సాల్వ్ చేసుకునే ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. సో పోసానికి మాత్రం ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. దాంతోపాటు వైసీపీ నేతలకు సంబంధించి వరుసగా ఏవైతే అరెస్టులు జరుగుతున్నాయో ఆ అరెస్టులకు సంబంధించి కూడా కోర్టులు కూడా కొంత భిన్నంగా తీర్పులు ఇస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ సంబంధించి కూడా రిలీఫ్స్ ఇస్తూ బెయిల్స్ ఇస్తూ కూడా కోర్టులు తీసుకున్నటువంటి చర్యలను మాత్రము వైసీపీ నేతలు అయితే అభినందిస్తూ ఉన్నారు. సో మరి ఈ కక్ష సాధింపు చర్యలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే పోసానికి సంబంధించిన ఏవైతే కేసులు నమోదవుతున్నాయో ఇవి ఇంతటితో ఆగుతాయా లేదా కంటిన్యూ అవుతాయా అనేది మాత్రం చూడాల్సి ఉంది.